అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుంటూ అన్యాయాలను అక్రమాలను ఎదిరించినప్పుడే నిజమైన అంబేద్కర్ వారసులమని, అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించిన రోజు అవుతుందని ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లా కేంద్రంలో బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఈరోజు నివాళులర్పించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, సంక్షేమ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఈరోజు చదువుకునే అవకాశాలు వచ్చినాయి, చదువుకుంటే ఉద్యోగాలు వచ్చినాయి, రాజకీయ అవకాశాలు వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రిజర్వేషన్లు తూట్లు పొడిచే విధంగా, రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్లు అపాస్పాలు చేసే విధంగా కుట్రలు చేస్తున్నాయి. ఈ మధ్య సుప్రీంకోర్టు అంబేద్కర్ గారు ఈరోజు ఎన్నో మహానుభావుడు ప్రతి ఎమ్మెల్యే అందరూ కూడా మా భవనంలోకి వచ్చి మా బాధను దయచేసి అందరూ రావాలని కోరుతున్నాము. 35వ జయంతి ఉత్సవాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా మరి రాబోతున్న వెహికల్ గురించి మనం కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ చేసి వెహికల్స్ అన్ని పక్కన జరపవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా మరి ఏర్పాటు ఎస్సీ ఎస్టీలది వర్తించదు, రిజర్వేషన్లు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా అదేవిధంగా భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన పండుగ వాతావరణం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా ఇలా అంబేద్కర్ గారు ఏదైతే 135వ జయంతి సందర్భంగా ఆ రోజు సాహు మహారాజు ఒక ప్రోత్సాహంతో చదువుకొని తన విద్యను కుటుంబం నష్టపోతున్న ఒక విధంగా శ్రీమతి భార్య గారు కానీ పిల్లలు కానీ చనిపోతున్న, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నా కూడా దేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రచించి ప్రజలందరూ కలిసి ఉండేంగా పోరాటం చేసిన ఏదైతే గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు ఉన్నారో వారికి నివాళులర్పించడము ఒక బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడిపైనే ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అందరికీ స్వేచ్ఛ సమానత్వం ఉండాలి అంటే ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయ సిద్ధాంతం కోసం పనిచేయడం కొరకు ఇలా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ ఏదైతే అంబేద్కర్ విగ్రహం కాడ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహం కాడ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు పాల్గొని దీన్ని సంబరాలు చేసుకుంటారు. వారందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున రాజకీయ